నిన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పరిగిలో విలేకరులతో సమావేశం నిర్వహించడంపై స్పందించి నరేందర్ రెడ్డిపై మండిపడ్డ ఐజీ. పట్నం నరేందర్ రెడ్డి కండిషన్ బెయిల్ పై ఉండి విచారణను ప్రభావితం చేసే విధంగా ప్రెస్ మీట్ పెట్టడం సరికాదు. బెయిల్ రద్దుకు సిఫారసు చేస్తామన్న ఐజీ సత్యనారాయణ ఫార్మా భూ సేకరణ విషయంలో నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు. పోలీసు నిఘా వైఫల్యం అనడం సరికాదు. లగచర్లలో 230 మంది పోలీసులు బందోబస్తుగా ఏర్పాటు చేశాం. సురేష్ అనే వ్యక్తి పథకం ప్రకారం ఈ కావాలని కలెక్టర్ని గ్రామంలోకి తీసుకువెళ్లాడు. కలెక్టర్ పై దాడి చేసినందుకే అరెస్టు చేశాం. ఎవరిని కూడా కొట్టలేదు. 2 నుంచి 3 విడతలుగా దాడి చేసిన వ్యక్తులను పట్టుకొచ్చామో సంబంధం లేని వ్యక్తులను వదిలేశాం. ప్రెస్ మీట్ లో అవాస్తవాలు మానేయాలి. ఏ ప్రభుత్వం రైతులకు బేడీలు వేయమని చెప్పదు. సురేష్ వాయిస్ రికార్డ్ మా దగ్గర ఉంది. అతనే మొత్తం ప్లాన్ చేసింది. టైం వచ్చినప్పుడు బయట పెడతాం. పట్నం నరేందర్ రెడ్డి సురేష్ విచారణలో అసలు సహకరించడం లేదు. పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ పాస్వర్డ్ చెప్పమంటే చెప్పడం లేదు. నిన్న లగచర్ల కేసులో ముద్దాయిగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు ఇన్వెస్టిగేషన్ని ప్రభావితం చేసే విధంగా ఉన్నాయి. దర్యాప్తుని ప్రభావితం చేసే విధంగా ఉన్నాయి. ఆయన తీసుకున్న బెయిల్ యాంటిసిపేటరీ బెయిల్లో కానీ, రోటిబండ తాండా కేసులో, లేకపోతే రెగ్యులర్ కోర్టులో వచ్చిన బెయిల్ సంబంధించిన దాంట్లో క్లియర్ కట్గా హానరబుల్ కోర్ట్స్ ఆయనకి డైరెక్ట్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్కు కోఆపరేట్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ ఇండ్యూస్ చేయడం కానీ, ఫ్యాక్ట్స్ని ఇన్వెస్టిగేషన్కి దర్యాప్తుకి అవసరమైన ఫ్యాక్ట్స్ ఫ్లోని ఆపడం కానీ, ఏ విధంగా చేసినా మళ్ళీ చర్యలు తీసుకోబడతాయి అన్న విధంగా ఆయనకి కండిషన్స్ ఉన్నాయి. దానికి విరుద్ధంగా పట్నం నరేందర్ రెడ్డి గారు నిన్న వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది అక్రమ కేసు. లగచర్లకు సంబంధించిన రైతులు సంబంధించిన ఇండస్ట్రియల్ సంబంధించిన కారిడార్ ఫార్మాకి సంబంధించిన కేసులో అరెస్ట్ చేశామని ఆయన పదే పదే చెప్తూ వస్తున్నారు. దట్ ఈజ్ కంప్లీట్లీ రాంగ్. పోలీసులు ఎంతో సంయమనం పాటించారు. 25 అక్టోబర్ రోటిబండ తాండాలో శేఖర్ని ఆల్మోస్ట్ ఆల్ కిడ్నాప్ చేసి ఒక రూమ్లో పెట్టి ఒక విపరీతమైన అటాక్ చేసి పోలీస్ ఎస్పీ గారు ఇంటర్ఫియర్ అవ్వడం వల్ల సురక్షితంగా అతను తీసుకురావడం జరిగింది. లేకపోతే చాలా ఇబ్బంది అయ్యేది. అది ఎక్కడ లీడ్ అయ్యేదో అసలు ఎవరికి తెలియదు. అంత అగ్రెసివ్ అటాక్ జరిగింది. అయినప్పటికీ రైతులు అనే ఉద్దేశంతో సంయమనం పాటించి మొత్తం ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలో చేసే తరుణంలో ఈ లగచర్ల ఇన్సిడెంట్ అయింది. లగచర్ల కూడా మీకు అందరూ తెలుసు, విలేజ్గా బయట పటిష్టమైన 230 మంది బందోబస్తుతో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మోగమోని సురేష్ 2-3 కలిపి కావాలని వచ్చి కలెక్టర్ గారు ఇనీషియల్గా వద్దన్న, ఆఫీసర్లు వద్దన్న, పోలీసులు వద్దన్న, ఆయన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి రైతులు కదా మీకు కోఆపరేట్ చేస్తాం అని తీసుకెళ్ళి ఆ అటాక్కి గురి చేయడం జరిగింది. మీరందరూ చూశారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఆయన ఎంతో సౌమ్యంగా, ఎంతో మంచితనంగా, ఏదో బెనిఫిట్స్ వస్తాయి మీకు వచ్చినాయి కొత్తగా ఈ విధంగా చేయాలనే ఉద్దేశంతో ఆ వార్త చెప్దామని వెళ్ళే సమయంలో అసలు ఏ మాత్రం సమయం ఇవ్వకుండా విచక్షణ రహితంగా వాళ్ళ టీం మొత్తం మీద అటాక్ చేయడం సోషల్ మీడియాలో అన్నీ వచ్చినాయి. అంతంత బండరాళ్ళు తీసుకుని వెనక నుంచి కొట్టారు. అప్పుడు కలెక్టర్ గారు లోనే ఉన్నారు. ఏ పొరపాటున తల మీద తగిలినా చాలా పెద్ద పర్యవసానాలు లేకపోతే పెద్ద ఇబ్బంది జరిగేది. ఎందుకంటే ఎప్పుడూ లేని
ఆఫీసర్లు ఏదో ప్రొటెస్ట్ చేస్తారు, ధర్నాలు చేస్తారు, ఎన్నో ఎక్విజిషన్స్ అవుతాయి, ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇది నిరంతర ప్రక్రియ ప్రభుత్వం అన్నాక. బట్ ఇంత లైట్నింగ్ అటాక్ అనేది ఇంతవరకు చూడలేదు. ఏదో 1 or 2 ఇన్సిడెంట్లో నార్త్ ఇండియాలో చనిపోవడం కూడా జరిగింది ఐఏఎస్. బట్ ఈ టైంలో పైగా చాలా సౌమ్యుడు ఆయన, చాలా మంచోడు, మ్యాగ్నానిమిటీ, మంచి హ్యుమానిటేరియన్ ఆయన. సో ఆయన పోలీసులు వద్దు, పోలీసులు చెప్పారు అక్కడికి కూడా వెళ్ళొద్దని, ఆంజనేయులు అండ్ శ్రీధర్ రెడ్డి. మేము వెళ్ళి పొజిషన్ చేసుకుంటామంటే వద్దంటే పోలీసులు వద్దు అన్న ఉద్దేశంతో ఒకటి వెళ్ళడం జరిగింది. వెళ్ళినా కూడా వాళ్ళు ముందస్తు ప్రణాళికతో కుట్రలో భాగంగా ఈ సురేష్ ప్రవర్తన కానీ, పట్నం నరేందర్ రెడ్డి గారు 25వ తారీఖున జరిగిన శేఖర్ ఇన్సిడెంట్ తర్వాత 26న హైదరాబాద్ వెళ్ళి 27ని మళ్ళీ రోడ్డుబండి తాండాకు వచ్చి ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది కంప్లీట్ పబ్లిక్ డొమైన్లో ఉంది. లగచర్ల ఇన్సిడెంట్ అయింది 11th నవంబర్. బట్ 27వ తారీఖు నుంచే అది ఆయన వీడియో అన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో యూట్యూబ్లో ఇప్పుడు కూడా అది ఉంది. అది సో అది ఎవరు పెట్టేది కాదు అది. సో దాంట్లో క్లియర్గా చెప్పాడు ఆయన, తరిమి కొడతాం, కలెక్టర్ కాదు ఎవరు వచ్చినా సరే తరిమి కొట్టండి, ఏ నాయకులు వచ్చినా సరే తరిమి కొట్టాలి అని. ఈ ఇండస్ట్రీకి సంబంధించిన పాలసీలో వాళ్ళకి ప్రభావితం అవడం కానీ లేదు. పర్టికులర్లీ మొగమోహన్ సురేష్ అండ్ మహేష్ బ్రదర్స్కి అసలు భూమే పోవట్లేదు. బట్ యాక్టివ్ రోల్ తీసుకుని వాళ్ళు హైదరాబాద్ నుంచి నైట్ అర్ధరాత్రిగా రావటం, ఎర్లీ మార్నింగ్ అన్నీ తిరగటం, ఇవన్నీ చేసి ఒక ప్రణాళిక ప్రకారం ఆయన కలెక్టర్ దగ్గర రావడం. కలెక్టర్ గారు వెళ్ళేవాళ్ళు కాదు. పోలీసులు అన్నారు అసలు ముందు ఆయన వద్దన్నారు, నెక్స్ట్ టైం వస్తానని చెప్పారు. అయినా కూడా ఆయన్ని కొద్దిగా మంచిగా మేమంతా వద్దండి పోలీసులతోనే అంటే పోలీసులు అనేది ఎప్పుడూ ఉపయోగించలేదండి కలెక్టర్ గారు. మీరు హానరబుల్ సీఎం గారు కూడా 2 మీటింగులు మేము దసరా టైంలో పెట్టినప్పుడు కలెక్టర్ గారితో వాళ్ళతో మాట్లాడారు. కానీ పోలీస్ అనేది అసలు వద్దు, అసలు దీంట్లో ఫోర్స్ అనేది వాడొద్దనే మెసేజ్ ఇచ్చే విధంగానే గవర్నమెంట్ ప్రవర్తించింది. ఒక్కసారి కూడా మీరు ఇట్లా ఫోర్స్ పెట్టండి లేకపోతే ఇట్లా చేయండి అని అనలేదు. ఆ ఉద్దేశంతోనే కలెక్టర్ గారు పోలీస్ అనేది కాదు, ఇది సమయం రైతులకు సంబంధించిన విషయం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కలెక్టర్ గారే వాళ్ళ కడా సంబంధించిన సెక్రటరీ గారు వాళ్ళు మాట్లాడతారు, కన్విన్స్ చేస్తారనే ఉద్దేశంతో పెట్టింది. సో ఇప్పుడు మేము పెట్టిన కేసులు కేవలం డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ని ఆయన ఏ తప్పు లేకపోయినా మంచితనం ఆయన్ని మెస్మరైజ్ చేసి ఒక రకమైన అటెన్షన్ డైవర్ట్ చేసి ఆయన తీసుకెళ్ళి అంత ప్యానిక్ అటాక్ చేశారు కాబట్టి ఆ కేసులో అరెస్ట్ చేస్తున్నాం. అంతేగాని భూములకు సంబంధించిన విషయం కాదు. భూములకు సంబంధించిన అయితే దీంట్లో 17 మందికి భూములు పోవట్లేదు. అసలు ఎవరైతే ప్రధానమైన వాళ్ళు ఉన్నారో వాళ్ళు అసలు భూములు పోవట్లేదు. పట్నం నరేందర్ రెడ్డి గారికి కానీ, సురేష్కి కానీ, మహేష్కి కానీ, ఇంకా కొంతమందికి కానీ. సో దాని మీద ఈయన ప్రతిసారి అక్రమంగా కేసులు పెట్టారు, లేకపోతే పోలీసు వైఫల్యం, నిఘా వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యం అనేది కూడా కరెక్ట్ కాదు. నిఘా వ్యవస్థలో మాకు ముందు రోజునే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేము మహబూబ్ నగర్లో హానరబుల్ సీఎం గారు ప్రోగ్రాంలో ఉన్నాం, ఎస్పీ గారు కూడా ఉన్నారు. నైట్ డిస్కషన్ అయింది. బందోబస్తు అందుకని 230 మందిని బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పొద్దున్న డీజీ గారి కాన్ఫరెన్స్లో కూడా దీని గురించి చర్చ జరిగింది. నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, నేను ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది. అన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఇచ్చినాక దాంట్లో నిఘా వైఫల్యం ఎలా ఉంటుంది? అక్కడ సడన్గా ఏంటంటే కలెక్టర్ గారిని ఏదో మంచి ఉద్దేశంతో మేము చెప్పినా కూడా మేము పొజిషన్ తీసుకుంటామని కూడా చెప్పాము. అక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ ఉండండి, కొద్దిగా కారాలు గీరాలు దొరికినాయి, కొంత అన్రూలీగా ఉన్నారు, కొంతమంది డ్రంకన్ స్టేజ్లో ఉన్నారు, కొంతమంది సంబంధించిన లేని వాళ్ళు కూడా వచ్చారు అక్కడికి అని చెప్పినా కూడా కలెక్టర్ గారు మంచి ఉద్దేశంతో వెళ్ళటం, వాళ్ళ మాటలు నమ్మి, సురేష్ మాయ మాటలు నమ్మి, సో అక్కడికి వెళ్ళటమే ఏ అవకాశం కూడా కొట్టారు. సో కేవలం లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి, ఇటువంటి కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ మీదే ఇంత విచక్షణ రాహిత్యమైన అటాక్ జరగటానికి, ఇంతంత పెద్ద రాళ్ళు కొట్టి తల మీదకు బాధటానికి ప్రయత్నించి దానికి పునరావృతం కాకుండా ఉండేందుకే మేము ఈ చర్యలు తీసుకున్నాం తప్ప
ఇది ఫాల్స్ కేసు అని ఎట్లా చెప్తారు? ఇంకోటి సోషల్ మీడియాలో అంతా మీడియాలో రాసిన మీడియాలో వచ్చిన వీడియోలకి ఆధారితంగానే ముద్దాయిల్ని గుర్తించడం జరిగింది. దాంట్లో చాలామంది 35 మంది కేవలం నిలబడ్డారు, ప్రెజెన్స్ ఉంది, అందుకని ఇమీడియట్గా వదిలేసాం. అదేవిధంగా